హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నారనమాట. అయితే ఉత్తర్వులు అనేటివి ఏ విధంగా ఉండవచ్చు అంటే జారీ చేయబోతున్నటువంటి పెన్షన్ల గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సో ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి ఏమేమి సబ్మిట్ చేయాలి మన యొక్క పెన్షన్ అనేటివి రిజెక్ట్ కాకుండా ఉండాలంటే, సో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. యాక్చువల్‌గా ఈ యొక్క న్యూస్ అనేది ఒక 1 మంత్ నుంచి అయితే ట్రెండింగ్‌లో అయితే ఉందన్నమాట సోషల్ మీడియాలో. సో ఈ యొక్క కొత్త పెన్షన్‌లను జూన్ 12వ తేదీన ఇస్తారు. ఎన్ని పెన్షన్‌లు ఇస్తారు అనే దాని మీద క్లారిటీ లేకుండా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది తిరుగుతూ ఉందన్నమాట. నేను ఈ యొక్క వీడియోతోనే మీకు క్లారిటీ అయితే అందిస్తాను. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సో అలానే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క పెన్షన్స్‌కి రిలేటెడ్‌గా ఈ యొక్క జూన్ 12కి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటిని కూడా అందులో పోస్ట్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం చాలా మంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో రీసెంట్‌గా కూడా ప్రభుత్వం ఒక లెక్కలైతే వేసింది. 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అనేటివి ముందు రోజుల్లో ఉంటాయని చెప్పి సమాచారం అయితే అందించిందనమాట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వము 2 ఏళ్లు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంగా వితంతువుల కేటగిరీకి సంబంధించి మాత్రము కొత్తగా పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ యొక్క విధి విధానాల ప్రకారము 1,50,000 కొత్త పెన్షన్లను మాత్రమే శాంక్షన్ చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఈ 1,50,000 పెన్షన్‌లో కూడా సో ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అంటే, సో ఆల్రెడీ పాత లబ్ధిదారులు ఉంటారు కదా! సో పాత లబ్ధిదారులు అంటే ఎవరంటే గత ప్రభుత్వంలో, ఓకేనా? సో గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చి తీరా వారికి పెన్షన్ శాంక్షన్ అవుతుంది అనే సమయానికి ఎలక్షన్ కోడ్ అనేది పడిపోయి ఈ యొక్క పెన్షన్లను తీసుకోకుండా ఉండిపోయి ఉంటారు కదా! సో వారికైతే ప్రియారిటీ అయితే ఇస్తారని చెప్పి సమాచారము. సో ప్రభుత్వం యొక్క డేటాలో ఆల్రెడీ 1,50,000 మంది అయితే ఉన్నారనమాట. ఈ 1,50,000 మందికి సంబంధించి ప్రెజెంట్ మొదటి ప్రియారిటీ అయితే వాళ్ళకి ఇచ్చేసి ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి అయితే ఈ లిస్ట్‌ను అనేది పంపిస్తారనమాట. ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదా అనే దాని కొరకైతే కేవైసీ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క సమాచారం మాత్రం అయితే ఉందండి ప్రస్తుతానికి. కేవైసీ అయితే చేస్తారంట. బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా అయితే తీసుకుంటారు. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేటివి మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ప్రభుత్వం యొక్క డేటాలో ఎలిజిబుల్ అయిపోయి ఉన్నారు. సో కాబట్టి మీరు ఉంటే మీకు పెన్షన్, లేకుంటే మీకు పెన్షన్ అనేది రాదు. అంటే లైవ్‌లో లేరని చెప్పి అక్కడ పాయింట్ ఔట్ చేసేస్తారనమాట. సో పెన్షన్స్ అనేటివి ఆ వ్యక్తికి రావాల్సిన పెన్షన్‌ని క్యాన్సిల్ చేసేసి కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఓకేనా? సో కొత్త వారికి కూడా అవకాశం అనేది ఉందని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఇదేననమాట రీజను. సో మొదటి ప్రయారిటీ అనేది ప్రభుత్వం యొక్క డేటాలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తారు. సో అందులో గనక ఈ యొక్క లబ్ధిదారులు చనిపోయి, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం 1,50,000 మంది ఉన్నారనుకోండి. అందులో ఒక 20,000 మంది లేరు అనుకోండి. ఆ 20,000 మందికి ప్రభుత్వము కొత్త వారికి అవకాశం ఇస్తుందనమాట. సో కొత్త వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. సో కొత్త వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లయితే ఒక 20,000 ఏంటి ఇంకా ఎక్కువే వస్తాయన్నమాట. సో వాటిని ఏ విధంగా చేయాలి అనే దాని మీద విధి విధానాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కాబట్టి కొత్త వారికి అవకాశం ఉంటుంది. అలానే పాత లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పడానికే, మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో అయితే చేశాననమాట. ఇకపోతే కొత్తగా అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో కొత్తగా మీరు ఈ యొక్క వితంతువుల కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి. సో లేదా మీకు మొబైల్‌కి ప్రింట్‌ఔట్ అయితే పంపిస్తారు. ఆ ప్రింట్‌ఔట్ అనేది మీరు జెరాక్స్ తీసుకొని వచ్చేసి సో మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అప్లికేషన్ అయితే ప్రెజెంట్ ఏది ఉండొచ్చు అనేది మాత్రం రిలీజ్ చేయలేదనమాట. స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే మనం గతంలో కూడా చూపించాము. సో అలాంటి అప్లికేషన్ ఫామ్‌నే కొత్తది రిలీజ్ చేయవచ్చనమాట ప్రభుత్వం, కొత్త వారికి గనక అవకాశం ఇచ్చినట్లయితే. సో అందులో వచ్చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే రిలీజ్ చేయవచ్చని చెప్తున్నాననమాట కొత్త అప్లికేషన్ అనేది. వస్తే దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది కూడా చెప్తాను. అయితే ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ ఎలా ఉన్నా గానీ మనం డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి కదా! ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఎవరైతే ఇక్కడ వితంతువు ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. అంటే ఈ యొక్క అప్డేట్ హిస్టరీ అనేది
సో మై ఆధార్లోకి వెళ్ళి మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి రాదు అనుకుంటే మనం నెట్ సెంటర్‌లకి అయితే వెళ్ళి ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలంటే వాళ్ళు ఇస్తారనమాట. ప్రింటౌట్ తీసిస్తారు. దాన్ని తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డు. భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గర ఇంకా భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ గనుక లేకపోయినట్లయితే అప్లై చేసుకొని తెప్పించుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం. దీనికి మీ సచివాలయంలోనే అప్లై చేయండి, వచ్చేస్తుందనమాట. ఒక 7 డేస్‌లో అయితే వచ్చేస్తుందండి కుల ధృవీకరణ పత్రం. నెక్స్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం. ఇది వెంటనే కూడా వస్తుందనమాట. 1 లేదా 2 రోజుల్లో వచ్చేస్తుంది. సో దానికి కూడా దరఖాస్తు చేసి పెట్టుకోండి. ఎవరైతే వితంతువులు ఉంటారో, ఓకేనా, వితంతువులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ మనకు ప్రియారిటీ అనేది ఇవ్వబోతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్‌ని అయితే ఇవ్వండి. సో మీకు పెన్షన్ సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు పెన్షన్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనే దానికి సంబంధించి. సో అదేవిధంగా ఫ్యూచర్‌లో మీకు మొబైల్ నెంబర్‌కి సో ఇక లింక్ చేయడం ద్వారా పెన్షన్స్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు తెలియజేస్తారనమాట. ఎగ్జాంపుల్‌కి మీరు పెన్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీ యొక్క మొబైల్ నెంబర్ అక్కడ లింక్ చేసి ఉంటారు కాబట్టి ఆ సచివాలయం అధికారి అయితే సో మీకు కాల్ చేసి మీరు ఎక్కడున్నారు, పెన్షన్ తీసుకుంటారా లేదా అనే దానికి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము చాలా అవసరం అండి. ఓకేనా? సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే నేను ఇక్కడ చూపించడం లేదు. ఎందుకంటే అవైలబుల్‌లో లేదు కాబట్టి అవైలబుల్‌లోకి వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాననమాట. సో ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి వితంతువుల కేటగిరీకి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంటే పెన్షన్‌కి అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. అది కూడా మొదటి ప్రయారిటీ ఎవరికైతే ఇచ్చినారో పాత లబ్ధిదారులు వాళ్ళు అవైలబిలిటీలో లేనటువంటి సందర్భంలో సో మీకు కొత్తగా పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీ గ్రామంలో 10 మంది వితంతువులు గతంలో ఎలిజిబుల్ అయి ఉన్నారు. సో అందులో వచ్చేసి ఒక 6 మంది లేరనుకోండి, నలుగురే ఉన్నారనుకోండి, వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేస్తారనమాట. ఇక రిమైనింగ్ 6 మంది గనక మీ యొక్క గ్రామంలో వితంతువులుగా గనక ఉండినట్లయితే సో ఇక్కడ ఇయర్‌ని అయితే తీసుకుంటారనమాట. అంటే దగ్గరగా అంటే సో మనకిక్కడ ప్రీవియస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి అంటే 2024 తర్వాత నుంచి ఎవరైతే ఉంటారో సో వారికైతే అవకాశం ఇస్తారు. సో ఆ విధంగా స్టెప్స్ వైస్‌గా అయితే పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటూ వస్తారని చెప్పి సమాచారం అయితే ఉందండి. ఓకేనా? సో ఇదండి ప్రాసెస్ అనేది. కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారము. ఇన్ఫర్మేషన్ వర్తీగా ఉంది. ఓకే, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే మీరు తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి వీడియోని. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. పెన్షన్‌లకు సంబంధించి మాత్రం తాజా సమాచారం ఇదే. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి పెన్షన్స్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి అయితే చాలామంది కూడా అడుగుతున్నారు. సో మీకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము సో ప్రస్తుతానికైతే సదరం స్లాట్స్ మీద సో ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. ఇక మీదట ఎవ్రీ మంత్ కూడా మీరు ఈ యొక్క 3 మంత్స్‌కి కాకుండా స్లాట్ బుక్ చేసుకునే దానికి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా అవకాశం అయితే ఇస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కొత్తగా పెన్షన్లు తీసుకొచ్చారు. అలానే వితంతువులకు సంబంధించి పెన్షన్లను అయితే తీసుకొచ్చారు. అలానే ఇక్కడ మనకు విడతల వారీగా వివిధ దశల్లో అయితే పెన్షన్లు ప్రతి కేటగిరీకి సంబంధించి అయితే తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. సో కాబట్టి మనకు వచ్చేటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌నే మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.